శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కునుకుపేట వద్ద నాగావళిలో 15 మంది యువకులు చిక్కుకుపోయారు. జీడి తోటలకు పురుగు మందు కొట్టేందుకు వెళ్లిన యువకులు నది ఉధృతి పెరగడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, ప్రస్తుతం నది ఉధృతి ఎలా ఉంది? నదిలో చిక్కుకుపోయిన యువకులను రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? రిషి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రభావంతో నాగావళి నది ప్రవాహం అయితే చాలా వేగవంతంగా ఉంది. ఏదైతే ఈ శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి సమీపంలో ఈ కునుకుపేట నుంచి జీడి తోటల్లో ఎరువులు వేయడానికి నిమిత్తం వీళ్ళు ప్రతిరోజు కూడా ఆ లంక గ్రామానికి వెళ్తూ ఉంటారు. జీడి తోటల్లో పురుగుల మందులు అదేవిధంగా పొలం పనులు కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక 20 మంది రైతులు పొలం పనులకు వెళ్ళడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత ఈ వరద ఉధృతి పెరగడంతో భయపడి ఆ లంక గ్రామంలో నైట్ అంతా కూడా అక్కడే ఉండిపోవడం జరిగింది. వారిలో ఈత వచ్చిన 9 మంది కునుకుపేట చేరుకోవడం జరిగింది. వాళ్ళు చేరుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే వాళ్ళ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే లంక గ్రామంలో చిక్కుకుపోయిన 15 మందిని కూడా సురక్షితంగా ఇప్పుడే బయటకు తీశారు. ఏదైతే వాళ్ళకి కేవలం ఈత రాకపోవడం వల్లే వాళ్ళు నైట్ అంతా అక్కడ ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా వరద ఉధృతి పెరగడంతో ఎందుకు రిస్క్ చేయడం అనే ఉద్దేశంతోనే వాళ్ళు లంక గ్రామంలో ఆ జీడి తోటలోనే రాత్రి అంతా కూడా బస్ చేసినట్టు. అయితే రాత్రి అంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా అయినప్పటికీ కూడా ఈ రోజు సురక్షితంగా మమ్మల్ని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఒడ్డుకి చేర్చడం పట్ల వాళ్ళు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఋషి, థ్యాంక్ యూ.